సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనకు జవాబునిచ్చేటువంటి వాడు. మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయనపై మన యొక్క హృదయాన్ని కృమ్మరించి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించువాడు మన ప్రభు. అందుని బట్టి దేవుని లేఖనం తెలుస్తున్నాయి, ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరుని వద్దకు వచ్చేదరు. ఈ యొక్క ప్రత్యేకమైన వీడియోలో ఉపవాస ప్రార్థన యొక్క శక్తి గురించి, ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప ప్రభావం గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఉపవాస ప్రార్థన చేసేటువంటి ఏ వ్యక్తి అయినా సరే దేవుని నుంచి గొప్ప అద్భుతాన్ని పొందుకోగలుగుతాడు. ఉపవాస ప్రార్థన గొప్ప అద్భుతాన్ని మన జీవితంలో తీసుకొస్తుంది, గొప్ప శక్తిని మనకి ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో సృష్టిని కూడా శాసించగలిగినటువంటి శక్తి ఉపవాస ప్రార్థనకు ఉంది. అందుని బట్టి దేవుడు ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి అని ఆ హెచ్చరికను ప్రభు మనకి ఇస్తున్నాడు. ఉపవాస ప్రార్థన చేసినటువంటి కొంతమందిని మీ ముందు నేను ఉంచుతాను. ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా కలిగేటువంటి లాభాలు కూడా మీకు చెప్పి మీ అందరి కొరకు ప్రార్థన చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఉపవాస ప్రార్థన ద్వారా జరిగిన అద్భుతాలు. మొదటిగా ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. నీవు పోయి షూషన్ నందు కనపడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండు 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగాను నేను రాజునొద్దకు ప్రవేశించుతును. ఎస్తేరు గ్రంథం దేవుని యొక్క వాక్యంలో, బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గ్రంథం ఒక ప్రముఖమైన పాత్రను వహించిన గ్రంథం అని చెప్పుకోవచ్చు. ఎస్తేరు అన్న మాటకు నక్షత్రం అర్థం. ఎస్తేరు గురించి చాలా శ్రేష్టమైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరిచాడు. ఎస్తేరు రూపానికి సౌందర్యంగా ఉందని, ఎస్తేరు దేవునిపై ఆధారపడి జీవించేటువంటి స్త్రీ అని, ఎస్తేరు దేవుని ప్రజల కొరకు, దేవుని కొరకు రోషం కలిగి తన జీవితంలో ఒక రిస్క్ తీసుకున్నటువంటి స్త్రీగా మనకు కనబడుతుంది. రాజు అయిన అహష్వేరోషు 127 సంస్థానాలకి గొప్ప రాజు, చక్రవర్తి. తనకి రాణిగా చేయబడిందంటే ఎస్తేరులో ఉన్న పరిశుద్ధత, ఎస్తేరులో ఉన్న తగ్గింపుతనము, ఎస్తేరులో ఉన్నటువంటి దేవుని యందు భక్తులు కలిగిన లక్షణమే తనని ఆ స్థానానికి తీసుకువెళ్ళింది. తనలో ప్రార్థన జీవితము ఉన్నతమైన స్థానానికి నడిపించింది. మీ జీవితాల్లో కూడా దేవుని నుంచి గొప్ప అద్భుతాన్ని మీరు పొందుకోవాలనుకుంటున్నప్పుడు, ఉన్నతమైన స్థానానికి మీరు చేరాలని ఆశ కలిగినప్పుడు ఎస్తేరు వలె మీరు కూడా ప్రార్థనా పరులుగా ఉండాల. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన అద్భుతాన్ని మన జీవితంలో తీసుకొస్తుంది. ఇక్కడ ఎస్తేరు ఉపవాసం ఉందట. ఉపవాసం ఉండటం మాత్రమే కాకుండా తనతో ఉన్నటువంటి పరివారాన్ని కూడా ప్రార్థన కొరకు పిలిచి వారిని కూడా ఉపవాసంలో ఉంచి వారందరూ కలిసి ప్రార్థన చేశారు. వాస్తవానికి మనందరికీ బాగా తెలుసు, హామాను అనేటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యక్తి, యూదులకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి. దేవుని ప్రజలు ఉండటానికి వీల్లేదు, ఈ దేశం నుంచి తరుమవేయబడాలి, వారు చంపబడాలనే ఉద్దేశంతో ఎన్నో పన్నాగాలు పన్నాడు. మొర్దెకై తనకు నమస్కారం చేయలేదని, మొర్దెకై తనను ఆరాధించలేదని మొర్దెకై మీద కక్ష పెట్టుకుని మొర్దెకై జాతి అనేటువంటి యూదా జాతిని కూడా చంపాలని ప్రణాళికలు వేశాడు. ఆ టైంలో ఎస్తేర్ని దేవాదేవుడు ప్రత్యేకమైన రీతిలో రాణిగా ఎంపిక చేశాడు. చూడండి, దేవుడు నిన్ను నన్ను ఒక స్థానంలో ఉంచాడనంటే దేవునికి మన పట్ల ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. నువ్వు ఉద్యోగం చేస్తున్న వ్యక్తివైతే నిజంగా ఆ ఉద్యోగ బాధ్యతను నిర్వహిస్తున్న నీవు దేవునికి మహిమార్థకరంగా నువ్వు జీవించాలి. ఒకవేళ నువ్వు ఒక రాజకీయవేత్తగా ఉన్నావా, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నావా, ఒక అధికారిగానే ఉన్నావా, నువ్వు ఉన్న ప్రాంతాల్లో దేవునికి మహిమ తీసుకురావాలి. ఎస్తేరు గమనించింది, నేను రాణి అయ్యింది ఎందుకంటే రాబోతున్న కాలంలో వచ్చేటువంటి భయంకరమైనటువంటి ఈ శోధనను నా ద్వారా తప్పించబడ్డానికి. నిజంగా నేను రాణి అయింది ఎందుకంటే యూదా ప్రజలను రక్షించడం కొరకే అని గమనించింది. ప్రతి ఒక్కరి జీవితంలో దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది. నువ్వు కారణ జన్ముడువు. దేవునికి నీ జన్మ వెనకాల ఒక ప్రత్యేకమైన కారణం ఉంది అనే విషయాన్ని నువ్వు గమనించినప్పుడు దేవుని ఆశీర్వాదాలను మెండుగా నువ్వు పొందుకుంటావు. ఎస్తేర్ తన జీవితంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందండి. రాణి ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు, కానీ నిజంగా యూదుల రక్షణ కొరకు, ఆ భయంకరమైనటువంటి ప్రమాదం నుండి యూదా జాతిని రక్షించడం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందని ఇప్పుడే మనం చదువుకున్నాం. అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా రాజు హృదయాన్ని దేవుడు మార్చాడండి. ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టకుండా దేవుడే చేశాడు. అలా చేయడానికి కారణం ఏంటంటే ఎస్తేరు చేసిన ఉపవాస ప్రార్థన, ఎస్తేరు చేసినటువంటి బలీయమైన ప్రార్థన. రాజుకు నిద్ర పట్టలేదు. ఆ టైంలో సమాచార గ్రంథాన్ని తెప్పించుకుని చదివాడు.
అందులో మొర్దెకై తను చేసినటువంటి మేలేంటో బయటపడింది. తద్వారా మొర్దెకైకి మేలు చేయాలని తీర్మానించుకున్నాడు రాజు. చూడండి, మనం చేసేటువంటి ఉపవాస ప్రార్థన కొన్ని సందర్భాల్లో రాజులను కూడా కదిలిస్తుంది. రాజుల హృదయాన్ని నీటి కాలువలే మార్చగలిగినటువంటి ప్రభు మన ఉపవాస ప్రార్థన బట్టి ఆయన అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఎస్తేరు జీవితంలో దేవాదేవుడు గొప్ప కార్యం జరిగించాడు. యూదా చరిత్రలో దేవాదేవుడు గొప్ప కార్యం జరిగించాడు. ఆ తర్వాత మనం జాగ్రత్తగా చదివితే గనక దేవుని లేఖనాలని ఎస్తేరు గ్రంథము 9:16 రాజు సంస్థానములందు తక్కిన యూదులు కూడుకుని తమ ప్రాణములను రక్షించుకున్నట్టుకై పూనుకొని ఆదారు మాసం 13వ దినమందు తమ విరోధుల్లో 75,000 మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి. అయితే వారును కొల్ల సొమ్ము పట్టుకొనలేదు. నిజంగా ఎస్తేరు చేసినటువంటి ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు యూదులకు గొప్ప జయాన్ని ఇచ్చారు. వారి శత్రువుల్ని చంపటానికి దేవుడి శక్తి సామర్థ్యాల్ని ఇశ్రాయేల్ ప్రజలకి ఎస్తేరు చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా ఆ గొప్ప విజయాన్ని ప్రభు వారికి ఇచ్చారు. ఈరోజు నీ జీవితంలో కూడా నీ శత్రువు విరోధైన అపవాది, నీ శత్రువు నీ శరీరం, నీ శత్రువు నీ లోకం. సో వీటిని జయించాలి అంటే, శత్రువు మీద విజయాన్ని సాధించాలి అంటే, నీ జీవితంలో గొప్ప ధైర్యంతో నువ్వు జీవించాలి అంటే, దేవుని ఆత్మతో నువ్వు నింపబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఒక నక్షత్రం వలె నువ్వు వెలగాలి అంటే నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ఉపవాస ప్రార్థన అనేకమైనటువంటి ప్రయోజనాల్ని మన ఆధ్యాత్మిక, శారీరక, మానసిక జీవితాలకి ఉపవాస ప్రార్థన తీసుకొస్తుంది. రెండో అంశాన్ని మీతో మాట్లాడతాను. నెహెమ్యా కూడా ఉపవాస ప్రార్థన చేశాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉన్నాయి. నెహెమ్యా గ్రంథం 1:1-4 హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరమా కిస్లేము మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులో హనానియను ఒకడును యూదుల్లో కొందరు వచ్చిరి. చెరపట్టిన శేషంలో తప్పించుకున్న యూదును గూర్చి యెరూషలేము గూర్చి నేను వారిని అడుగ్గా వారు చెరపట్టబడి వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారంలో పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి నాతో చెప్పిరి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చొని ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎట్లనగా, ఆకాశమందుల దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా. చూడండి ఎంత అద్భుతమైన మాటలు మనం చూస్తున్నాం. ఇక నెహెమ్యాకి ఇంట్రడక్షన్ మనం చూస్తున్నాం. నెహెమ్యా హకల్యా కుమారుడైనటువంటి నెహెమ్యా యొక్క చర్యలు అని ఈ గ్రంథంలో రాయబడింది. వాస్తవానికి నెహెమ్యా రాజుకు గిన్ను అందించేటువంటి గొప్ప స్థానంలో ఉన్నాడు. ఎప్పుడైతే హనాని అనేటువంటి వ్యక్తి వచ్చి, అయ్యా నెహెమ్యా, యెరూషలేము ప్రాకారాలు కూలిపోయినాయ్యా, యెరూషలేము యొక్క గుమ్మములను శత్రువులు అగ్ని చేత కాల్చారు, దేవుని మందిరం కాల్చబడింది అని ఎప్పుడైతే నెహెమ్యాతో చెప్పగానే, నెహెమ్యా గొప్ప స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, రాజుకు గిన్నె అందించేటువంటి గొప్ప ఉన్నతమైన పదవులు ఉన్నటువంటి ఆ నెహెమ్యా తన ఉద్యోగానికి సెలవు పెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడట. అయ్యా, మా యొక్క పట్టణం తిరిగి కట్టబడాలయ్యా, యెరూషలేము ప్రాకారాలు తిరిగి కట్టబడాలి అని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నిజంగా దేవాదేవుడు గొప్ప కార్యాన్ని ఇశ్రాయేల్ పట్ల దేవుడు జరిగించాడు. చూడండి, నెహెమ్యా గొప్ప అధికారిగా ఉన్నాడు, ధనవంతుడిగా ఉన్నాడు, రాజు దగ్గర ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే దేవుని పని జరగట్లేదు, దేవుని మందిరం కట్టబడట్లేదు, దేవుని మందిరం పాడైపోయింది, యెరూషలేము ప్రాకారాలు పాడైపోయినాయి అనగానే గొప్ప భారంతో నింపబడ్డాడండి. ఈరోజు మనం కూడా దేవుని రాజ్య విస్తరణ కొరకై భారం ఉందా? నశించిపోతున్న ఆత్మల పట్ల నిజంగా నీకు భారం ఉందా ప్రియ క్రైస్తవుడా? నీకు ప్రసవ వేదన ఉందా? అదేంటి పాస్టర్ గారు, సో మగవాళ్ళకి ప్రసవ వేదన అంటారేమో. ఆత్మీయంగా ప్రసవ వేదన నువ్వు పొందాలా? నశించిపోతున్న ఆత్మలు వారు నూతన జన్మానుభవం పొందిన నిమిత్తము నువ్వు నేను ప్రసవ వేదన పొందాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ప్రసవ వేదన పొందుచున్నాను. ఎస్, ఈరోజు నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని మనం కలిగి ఉండాలండి. నిజంగా ఎస్తేరు గురించి మనం ధ్యానం చేశాం. ఎస్తేరు తన ప్రజలైనటువంటి యూదా జాతి కొరకు భారాన్ని కలిగి ఉంది. మన జీవితాల్లో కూడా ఆ భారం అవసరం అండి. అనేక మంది నీ స్నేహితులు, నా స్నేహితులు, మన భారతీయులు నిజంగా సహోదరి సహోదరులుగా మనం వాళ్ళని పిలుచుకుంటున్నాం. వారు నిత్య నరకాగిరి గుండానికి వెళ్ళటం అనేటువంటిది మనకి ఇష్టం కాకూడదు. వారు రక్షించబడాలి. అగ్నిలోంచి లాగినట్లు కొంతమందినైనా మనము దేవుని యొద్దకు వారిని నడిపించాలి.
పాపములో, శాపములో, అపరాధములో, విగ్రహారాధనలో, మూఢనమ్మకాల్లో, భయంకరమైన శుద్ర పూజల్లో, భయంకరమైనటువంటి పాపపు ఉచ్చుల్లో చిక్కుకుపోయినటువంటి వారిని మనము యేసుక్రీస్తు యొక్క వెలుగులోకి వారికి నడిపించేటువంటి బాధ్యత దేవుడు మన మీద ఉంచాడు. నెహెమ్యాకి ఎంత గొప్ప భారం ఉందండి. నిజంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవుడు గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. 52 రోజుల్లో యెరూషలేం ప్రాకారాలను కట్టగలిగాడు నెహెమ్యా. సో ఆ యెరూషలేం దగ్గరికి వెళ్ళి నిజంగా వారందరినీ సమకూర్చి ప్రార్థించి 52 రోజుల్లో ఆ యొక్క పట్టణాన్ని కట్టగలిగాడు ఆ నెహెమ్యా. రాజు సైతం దూలాలను పంపించాడట. నిజంగా ఆ యెరూషలేం ప్రాకారాలు కట్టబడటం కొరకు సామాగ్రిని పంపించాడు. నిజంగా దేవాదేవుడు రాజు హృదయాలను మారుస్తాడు. ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా రాజుల హృదయాలు మార్చబడతాయి అనటానికి ఇది గొప్ప నిదర్శనంగా కనపడలేదా? మీ జీవితాల్లో కూడా ప్రభు గొప్ప కార్యాన్ని ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు జరిగిస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే ఉపవాసం ఉండి దేవునితో కనిపెడతావో, ఎప్పుడైతే ఉపవాసం ఉండి దేవునికి దగ్గరగా నువ్వు చేరుతూ నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పిస్తూ ప్రార్థన చేస్తావో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. ఉపవాసం అనేటువంటి మాటలో 2 పదాలు ఉన్నాయి. ఉప ప్లస్ వాసం. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివసించుట. దేవునికి దగ్గరగా రావటం ఉపవాసం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నెహెమ్యా జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. ఉపవాస ప్రార్థన ద్వారా అసాధారణమైన కార్యాలని నెహెమ్యా చేయగలిగాడు. నీ జీవితంలో అసాధారణమైన కార్యాలు, ఊహించినటువంటి గొప్ప కార్యాలు నువ్వు కూడా చేయగలవు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ జీసస్ హూ విల్ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను బలపరచు దేవునిందు సమస్తమును చేయగలను అని అపోస్తలుడైన పౌలు చెప్పిన రీతిగా నీవు కూడా సమస్తమును సాధించగలవు, సమస్తమును చేయగలవు ఉపవాస ప్రార్థన ద్వారా. మూడవదిగా, నినివే పట్టణస్థుల ఉపవాసము ద్వారా దేవుని ఉగ్రత నుంచి వారు రక్షించబడ్డారు. ఒకసారి పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 1-10 వచనాలు త్వరగా మనం చూద్దాం. అంతటి యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవుచిందేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచే సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయినాం. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణం గల పట్టణం. యోనా పట్టణంలో 1 దిన ప్రయాణమంతా దూరం సంచరించు. ఇక 4 దినములకు నినివే పట్టణమును నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణం వారు దేవునిది విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనెపట్ట కట్టుకునిరి. ఆ సంగతి నినివే రాజుకు వినపడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజు అయిన తాను తన మంత్రులను ఆజ్ఞేయిగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. చూడండి, దేవాదేవుడు ఒక సమాచారాన్ని తన యొక్క ప్రవక్త అయినటువంటి యోనా ద్వారా నినివే ప్రజలకి పంపించాడు. వారి యొక్క పాపము, వారి యొక్క పరిస్థితి, వారి యొక్క దుర్గతి దేవుని స్థితిలో బహుఘోరంగా ఉన్నందున యోనాను పంపించినప్పుడు యోనా సమాచారం చెప్పాడు. ఐఎమ్ ద ప్రాఫిట్ ఆఫ్ లివింగ్ గాడ్. జీవం గల దేవునికి ప్రవక్తను. దేవుడు మీ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు. ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణాలని దేవాదేవుడు ఏ విధంగా నాశనం చేశాడో మీ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. కనుక మీరు మారు మనసు పొందండి, మీరు సిద్ధపడండి అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే చెప్పగానే అక్కడ మనుషులందరూ కూడా ఆ మాటను విని నిజంగా రాజు దాకా ఈ సమాచారాన్ని పంపించినప్పుడు మనుషులందరూ కూడా ఉపవాసం ఉన్నారట. రాజు సైతం కూడా సింహాసనాన్ని దిగి తన యొక్క రాజవస్త్రాన్ని తీసివేసి గోనెపట్ట ధరించుకుని తాను కూడా ఉపవాస దినాన్ని ప్రకటించి తన రాజ్యంలో ఉన్నటువంటి ఏ ఒక్కరూ కూడా నిజంగా ఆహారం తీసుకోకూడదని, తన పశువులు కానీ, తన మందలు కానీ ఎవ్వరూ కూడా దాసదాసులు ఏ ఒక్కరు కూడా ఆహారం తీసుకోకుండా మనందరం కలిసి ప్రార్థన చేద్దాం, ఉపవాస ప్రార్థన చేద్దామని వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మీద కనికరాన్ని చూపించాడు. వాస్తవానికి దేవుడు తన యొక్క చిత్తాన్ని మార్చుకున్నాడు. దేవుడు తన యొక్క డెసిషన్ని మార్చుకున్నాడు. అవునండి, ఈరోజు దేవుని యొక్క నిర్ణయాన్ని కూడా ఉపవాస ప్రార్థన మారుస్తుందా? ఎస్. మన ఉపవాసం ఉన్నప్పుడు, మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, దేవునికి సమీపంగా వచ్చి నిజంగా మనం దేవునికి సమీపంగా వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మీద వస్తున్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి ఉగ్రతను ఆయన తప్పించేస్తాడు. ఒకవేళ మన మీద ఉన్నటువంటి ఆ దోష శిక్షను ఆయన కొట్టివేస్తాడు. నినివే ప్రజలు, నినివే రాజు ఉపవాసం ఉన్నప్పుడు దేవాదేవుడు ఉగ్రత నుంచి వారిని రక్షించాడు. ఒకవేళ నీ జీవితంలో నీ బిడ్డలు చేస్తున్న భయంకరమైన పాపాన్ని బట్టి ఉగ్రత వారి మీదకి వస్తున్నట్లయితే
ఓ తల్లి ఓ తండ్రి, నువ్వు చేస్తున్న ఉపవాస ప్రార్థన వారి ఉగ్రతను ఏం చేస్తుందని తప్పిస్తుంది. ఒకవేళ నువ్వు చేసిన పాపానికి ఆ గొప్ప ఉగ్రత నీ మీదకి రావచ్చు. మనుషుడు నువ్వు ఏ విత్తనాన్ని విత్తుతావో ఆ పంటను కోస్తా ఉన్నాడు. ఒకవేళ మునుపు చేసిన పాపాన్ని బట్టి దోష శిక్ష నీ మీద ఉన్నట్లయితే ఉపవాస ప్రార్థన ద్వారా నీ మీద ఉన్న దోషము, నీ మీద ఉన్న ఉగ్రత అంతా కూడా దేవుడు కొట్టివేస్తాడనేటువంటి సత్యం మనకు అర్థమైంది. ఉపవాస ప్రార్థన ఎంత శక్తివంతమైందో చూసారా? ఉపవాస ప్రార్థన ద్వారా ఎస్తేరు తన ప్రజలను కాపాడుకోగలిగింది. ఆ తర్వాత నెహెమ్యా ఉపవాస ప్రార్థన ద్వారా అసాధారణమైన కార్యాన్ని, యెరూషలేము ప్రాకారాలను 52 రోజుల్లో కట్టగలిగాడు. తన పని సఫలమైంది. నిజంగా తన కార్యాన్ని దేవుడు సఫలం చేశాడు. ఆ తర్వాత నినివే ప్రజలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా వారి మీద వస్తున్న భయంకరమైన ఉగ్రతను వారు తప్పించుకోగలిగారు. 4వదిగా నేను చెప్తాను, యేసుక్రీస్తు ప్రభు ఉపవాసము ద్వారా శోధన జయించెను. మత్తయి సువార్త 4:1-11 అప్పుడు యేసు అపవాది చేత శోధించబట్టుకు ఆత్మ వాళ్ళ అరణ్యముకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండి పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదనేను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలబెట్టి, నువ్వు దేవుని కుమారుడైతే కిందకి దుముకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారిని చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉంది ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువే నీ దేవుని నీవు శోధించవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వారితో చెప్పాను. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఉపవాస దీక్షలో ఉన్నాడు. 40 దినాలు ఆయన ఉపవాసంలో ఉన్నప్పుడు సాతాను యొక్క శోధనను ఆయన జయించాడు. ఆలోచించేయండి, సాతాన్ని జయించాలంటే ఈ లోకంలో ప్రార్థన మాత్రమే, ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే సాతాను తంత్రాలను మనం ఎదిరించగలుగుతాం, సాతాను మనం జయించగలుగుతాం. యాకోబు భక్తుడు అంటాడు 4వ అధ్యాయంలో, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోను, దేవునికి లోబడి ఉండుడి, నిజంగా దేవునికి సమీపంగా రండి అని యాకోబు భక్తుడి ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. అపవాదిని మనం ఎదిరించాలి అంటే, అపవాది తంత్రాలు తెలుసుకుని వాడిని ఎదిరించి వాడి మీద విజయాన్ని మనం సాధించాలంటే ఉపవాస ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పుతున్నాడండి. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి మనందరికీ ఒక గొప్ప మాదిరిని ఉంచుతున్నాడు. అదేంటంటే, నేను సాతాన్ని జయించాను, ఐ కాంకర్డ్ సాటన్, ఐ కాంకర్డ్ డెవిల్, ఐ కాంకర్డ్ సిన్. నేను పాపాన్ని జయించాను, నేను సాతాన్ని జయించాను, మరణాన్ని జయించాను, సమాధిని జయించాను, ఈ ప్రపంచంలో అన్ని శక్తుల్ని నేను జయించాను. జయించడానికి కారణం ఏంటో తెలుసా? ఉపవాస ప్రార్థన. మన జీవితాల్లో కూడా అనేక సందర్భాల్లో పాపానికి లోనైపోతున్నాం. సాతాడు అనేక సందర్భాల్లో మనల్ని కబలించేస్తున్నాడు, అనేక సందర్భాల్లో వాడి బుట్టలో మనల్ని వేసుకుంటా ఉన్నాడు, అనేక సందర్భాల్లో సాతానికి చిక్కుపోతున్నాం. ఈ యొక్క యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేతలకు గుడ్డితనం కలుగు చేసేటువంటి వాడు. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల మనోనేతలకు గుడ్డితనం కలుగు చేయటం మాత్రమే కాకుండా గర్జించు సింహంలో ఎవరిని మింగుదనాన్ని తిరుగుతూ ఉన్నాడు. ఏర్పరచబడిన వారిని సైతం వాడు మోసగిస్తూనే ఉన్నాడు. కాబట్టి మనం వాడి మోసానికి లోను కాకుండా వాడిని జయించాలి అంటే మన ఉపవాస ప్రార్థన మనం కలిగి ఉండాలి. నా జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఉపవాసం ఉన్నప్పుడు దేవాదేవుడు ఆ శక్తిని నాకు ఇస్తున్నాడు. పరిచయను ముందుకు కొనసాగించడానికి అనేకమైనటువంటి ఆ శక్తులు నా మీద పనిచేస్తూ ఉన్నాయి. అనేక మంది సేవ జరగకూడదు, విజయవాడ పట్టణంలో ఎలాగైనా సరే ఈ సేవను ఎలాగైనా సరే పడదొయ్యాలని, శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, మెంటల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, ఎమోషనల్గా కావచ్చు, సాధారణ అనేక రకాలుగా నన్ను శోధిస్తున్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు గొప్ప జయ జీవితాన్ని ఇస్తున్నాడు. నీ జీవితంలో కూడా సాతాను మీద విజయాన్ని సాధించాలంటే ఉపవాస ప్రార్థన నువ్వు చేయాలి. ఇంకా చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. అదేంటంటే అపోస్తలుల కార్యాల గ్రంథము 13వ అధ్యాయము 2-3 వచనాలు. వారు ప్రభువును సేవించు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారు నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. అపోస్తలు ఉపవాసం ఉండటం ద్వారా దేవుని కార్యము, దేవుని పని బహుబలంగా జరిగిందండి. దేవుని సేవ బహుబలంగా జరగాలి అంటే, దేవునికి రాజ్య విస్తరింప చేయబడాలి అంటే, దేవదేవుడు అనేక మందిని నిజంగా ఆయన రక్షించాలి అంటే, పాపం నుంచి విడుదల చేయాలంటే, నిజంగా దేవుని సేవకులుగా మనం ఏం చేయాలంటే మనం ఉపవాసం ప్రార్థన చేయాలి. అలాడు అపోస్తలుల ఉపవాసం ద్వారా సేవ పని జరిగింది. ఎన్నో పనులు నువ్వు తలపెడుతున్నావు. నీ పిల్లలకు వివాహం జరిగించాలి, విదేశీ ప్రయాణం కావచ్చు, ఒక ఇల్లు కట్టడం కావచ్చు, అయితే దేవుని పరిచయంలో ముందుకు వెళ్ళాలంటే ఆలోచన కావచ్చు. ఒకవేళ నువ్వు సేవకుడు అయితే, ఒకవేళ నువ్వు ఒక ఇవాంజలిస్టు అయితే,
లేకపోతే దేవుని పరిచయం కొనసాగుతున్న వ్యక్తివైతే నీ సేవ దేవునికి ప్రీతికరంగా ఉండాలి అంటే, నీ పనిలో నీకు సఫలత రావాలి అంటే, నీ పనిలో నువ్వు గొప్ప విజయాన్ని నువ్వు సాధించాలంటే ఉపవాస ప్రార్థన. చూడండి, అపోస్తలులు చేసిన ఉపవాస ప్రార్థన బట్టే వారిలో ధైర్యం అండి. వారు చేసిన ఉపవాస ప్రార్థన బట్టే అససాక్షులుగా వారు మార్చబడ్డారు. ఆలోచన చేస్తే అపోస్తలుడైన పౌలు AD 66లో నీరో చక్రవర్తి పరిపాలనలో అతడు శిరశ్ఛేదనం చేయబడ్డాడు. అంత ధైర్యం ఎలా వచ్చింది? నిజంగా అతని భయంకరమైన రీతిలో శిరశ్ఛేదన చేసి చంపుతామన్నా సరే అంత గొప్ప ధైర్యం ఎలా వచ్చిందంటే ఉపవాస ప్రార్థన ద్వారా. నీ జీవితంలో ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప జయాన్ని, ధైర్యాన్ని నువ్వు పొందుకుంటావు. కాబట్టి ఉపవాస ప్రార్థన నిర్లక్ష్యం చేయదు ప్రియ సంగమా. నేను 5 విషయాలు మీకు చెప్పాను. 1, ఎస్తేరు ఉపవాసం ఉంది, తన జాతిని రక్షించుకోగలిగింది. నెహెమ్యా ఉపవాసం ఉన్నాడు, 52 రోజుల్లో యెరూషలేం ప్రాకారాలను కట్టగలిగాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఉపవాసం ఉన్నారు, నిజంగా శత్రువు యొక్క శోధనను, సాతాను యొక్క శోధనను జయించగలిగారు. నినివే పట్టణస్థులు ఉపవాసం ఉన్నారు, వారి జీవితంలో భయంకర ఉగ్రత రాకుండా, దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రాకుండా వారి ప్రాణాలను తప్పించుకోగలిగారు, రక్షించుకోగలిగారు. దేవుని కృపల్లో వారు వర్ధిల్లగలిగారు. అపోస్తలులు చేసినటువంటి ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప సువార్త పని జరిగింది. ఖండాంతరాలు దాటి వారు సువార్తను ప్రకటించారు. నిజంగా సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి కారణం ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఈ రోజున ఒక మాట నేను చెప్తాను. క్రైస్ట్ టెంపుల్ అనే జీవం గల దేవుని సంఘం 2018వ సంవత్సరం జూలై 14వ తారీఖున పరిచర్య ప్రారంభించబడింది. నిజంగా విజయవాడ పట్టణంలో పరిచర్య చేయటం అంటే అంత సులభం కాదు, చాలా ప్రయాస. ఒక రకంగా చెప్పాలి, అన్ని వైపుల నుంచి కూడా శోధనలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ ఈ పరిచర్యను దేవాదేవుడు ఈ రోజున ఉన్నతమైన స్థానాలు నిలిపాడు. విజయవాడని కేంద్రంగా చేసుకుని అనేక ప్రాంతాల్లో స్వాత సభలు నిర్వహిస్తున్నాం, అనేక యూత్ని కౌన్సిలింగ్ చేస్తున్నాం. టీవీ కార్యక్రమాల ద్వారా, కరపత్రాల పరిచర్య ద్వారా, నిజంగా మీడియా పరిచర్య ద్వారా, యూట్యూబ్ పరిచర్య ద్వారా, సోషల్ మీడియా పరిచర్య ద్వారా కొన్ని లక్షల మందిని రోజు రీచ్ అవుతున్నామంటే ఈ యొక్క పరిచర్య వెనుకాల ప్రార్థనలు ఉన్నాయి. ఈ పరిచర్య వెనుకల ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. అందుని బట్టే దేవాదేవుడు సేవ చేయడానికి మాకు బలాన్ని ఇస్తున్నాడు, సేవ చేయడానికి ధైర్యాన్ని ఇస్తున్నాడు. అనేకమైన అంశాల గురించి మాట్లాడడానికి ఆ ధైర్యాన్ని ప్రభు మాకిస్తూ దేవుడు ముందుకు నడిపిస్తాడు. మీ జీవితంలో కూడా ఉపవాస ప్రార్థన చేయండి. కుటుంబం అంతా కూడా వారానికి ఒక్కసారైనా సరే మీరు ఆహారాన్ని ప్రక్కన పెట్టి మీరు దేవునిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. గొప్ప జయ జీవితాన్ని మీరు పొందుకుంటారు. ఒకవేళ నువ్వు సేవ చేస్తున్న సేవకుడు అయితే నువ్వు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు నీ సేవను దేవుడు విస్తరింప చేస్తాడు, నీ సేవను దేవుడు అభివృద్ధిపరుస్తాడు. కన్నీటితో నీ కన్నీటిని దేవుడు తుడుస్తాడు. గొప్ప కార్యాలు నీ జీవితంలో ఊహించిన గొప్ప కార్యాలు నువ్వు పొందుకుంటావు. దేవుడు అటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహించి స్థిరపరచును గాక. ఆమేన్. తల్ల వంచండి ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణమవుతున్న మా ప్రభువా, ఈ ప్రత్యేకమైన వీడియోలో మీరు మాతో సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. 5గురిని మా ముందు ఉంచారు తండ్రి. ఎస్తేరుని మా ముందు ఉంచారు నాయన. నినివే ప్రజలు మా ముందు ఉంచారు తండ్రి. ప్రభువా, నీవు ఒక గొప్ప మాదిరికరంగా మా ముందు కనపడుతున్నావు. నీవు కూడా నరావతారిగా లోకానికి వచ్చినప్పుడు మాకు మాదిరి ఉంచడానికి ఉపవాసం ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాకుండా నెహెమ్యా ఉపవాసం ఉన్నాడు తండ్రి. తద్వారా యెరూషలేం ప్రాకారాలను కట్టగలిగాడు. అపోస్తలులు ఉపవాసం ఉండారు, గొప్ప సేవ చేయగలిగారు. నేను ఎవరైతే దీర్ఘకాలిక రోగాలు, తాత్కాలిక రోగాలతో బాధపడుచున్నారో వారిని స్వస్థపరచండి తండ్రి, విడుదల దయచేయండి నాయన. ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నటువంటి వారి జీవితాల్లో ఆర్థికపరమైన ప్రతి ఇబ్బంది నుంచి విడుదల చేయండి. ఈ కార్యక్రమాలను చూస్తున్నటువంటి వారు, ఈ వాక్యాలను చూస్తున్నటువంటి వారు గొప్ప దైవిక శక్తితో వారు నింపబడుదురుగాక. వారికున్న ప్రతి కోరిక తీర్చబడునుగాక, ప్రతి కొరత తీర్చబడునుగాక, ప్రతి అవసరత క్రీస్తు యేసు నామహిమలో తీర్చబడునుగాక. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసు పుణ్యనామంన ఈ మానవులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూసి ఆత్మీయంగా బలపడాలనేటువంటి కోరిక మీకు ఉన్నట్లయితే ఇప్పుడే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఈ వీడియోని మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీరు కూడా సువార్త పనుల్లో మీరు పాలుభాగస్తులుగా ఉండగలుగుతారు. తద్వారా దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి దీవెనలు మీ మీద, మీ కుటుంబాల మీద, మీ తరాల మీద ఉంటాయి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా?
నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.